అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వర్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు రెండో రోజు దసరా నవరాత్రుల్లో అమ్మవారి గాయత్రీదేవి అలంకరణ కదా. ఈరోజు నేను కూడా చక్కగా పూజ చేసుకున్నాను. శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ఈరోజు కూడా అమ్మవారికి పూజ చేసుకోవడం జరిగింది అష్టోత్తరంతో. ఈరోజు అమ్మవారి ఏ రంగు చీరక అంటే ఏ రంగు బ్లౌజ్ పీస్తో అలంకరణ చేశాను, ఏం ప్రసాదం నైవేద్యంగా పెట్టాను, పూజది ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీకు తప్పకుండా చూస్తారని నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు పూజ అలంకరణ ముగ్గు పాట అన్నీ. ఈరోజు రెండో రోజు అని చెప్పాను కదా, గాయత్రీదేవి అలంకరణ అంటే చాలా పవర్ఫుల్, అంటే ఒక శక్తివంతమైన అమ్మవారు అని చెప్పాలి. ఎందుకంటే మామూలుగా మనం మగవారు మామూలుగా గాయత్రి మంత్రాన్ని ఎక్కువ జపిస్తుంటారు, ఆడవాళ్ళు జపించకూడదని అంటారు. కానీ తర్వాతలో మామూలుగా అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా, ఎందుకంటే గాయత్రి మంత్రం బయటికి పెద్దగా చదువుకునేది కూడా కాదు, లోపల మామూలుగా జపం చేసుకునేటట్టుగా మాత్రమే చదువుకోవాలి మనము. అంటే కొంతమంది ఇప్పుడు వీడియోల్లో మామూలుగా ఏదైనా ఆడియోలు పెట్టుకున్నప్పుడు కూడా గాయత్రి మంత్రం అందరూ చదువుతున్నారు. ఎందుకంటే శక్తివంతమైన మంత్రం, గాయత్రి మాతకి సంబంధించిన మంచి మంత్రం అది చదువుకునే వాళ్ళు అంటే నోరు తిరిగ చదువుకునేవాడు. చిన్న మంత్రం కూడా ఉంది. మామూలుగా అయితే మనం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్, ఇది గాయత్రి మంత్రం మనం చదువుకునేది. మామూలుగా ఇది చదువుకోలేని వాళ్ళు కొంచెం మనకి అంటే పెద్ద మంత్రము చదవచ్చో చదవకూడదు అనే సందేహం ఉంటే కనుక చిన్నది ఒకటి ఉంది. ఓం శ్రీ గాయత్రి మాతే నమః, ఓం శ్రీ గాయత్రి మాతే నమః, ఇలా చిన్నగా చదువుకుని దాన్ని 108 సార్లు అయినా జపించుకోవచ్చు, 21 సార్లు అయినా జపించుకోవచ్చు. మన శక్తి కొలది మనకి ఎన్నిసార్లు చదువుకోవాలంటే అన్నిసార్లు. అదే కాకుండా కుదిరితే లలిత సహస్ర పారాయణం అంటే పొద్దునైనా పర్వాలేదు, సాయంత్రం అయినా పర్లేదు. ఎలాగో సాయంత్రం కూడా మనం ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రత్యేకించి పూజలు చేసుకుంటున్నాం కాబట్టి. లేదు మామూలుగా పూజలు చేసుకునే వాళ్ళైతే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి కుదరదంటే వాళ్ళ ఇష్ట ప్రకారం. కానీ పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసుకుంటే మంచిది. ఎన్ని రోజులు మనకు కుదిరితే అన్ని రోజులు, కుదరని రోజులు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చిన రోజులు ఉంటాయి, ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజులు ఉంటాయి, పర్వాలేదు. మనకి ఎన్నాళ్ళు కుదిరితే అన్నాళ్ళు భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకుంటే చాలు. మామూలుగా గాయత్రీదేవి అలంకరణ రెండో రోజు అయితే నారింజ రంగు కానీ ఆరెంజ్ రంగు కానీ నేను చదివాను. నారింజ రంగు అంటే నాకు ఏ రంగు అంటే పచ్చగా పెట్టాలా లేకపోతే పసుపా అంటే కన్ఫ్యూజ్ అయ్యి సరే కనకాంబరం కలరు అని చూశాను అనమాట కొన్నిసార్లు. అందుకని ఈరోజు అమ్మవారికి ఆ రంగు చీర అంటే ఆ రంగు బ్లౌజ్ పీస్ తోటి చేద్దాము అని అనుకుని దాని తగ్గట్టుగా ముందుగానే ఏర్పాట్లు అది చేసుకుని ఉంచుకున్నాను. కుదిరిన వాళ్ళు రోజు కుంకుమ పూజ చేసుకోవచ్చు, లేదు కుంకుమ పూజ కాదంటే మరి ప్రత్యేకించి ఏదైనా 108 పూలు దొరికితే దాంతో చేసుకోవచ్చు. లేదు అంటే చిట్టి గవ్వలు, మామూలుగా చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గురివింది గింజరాలు ఏది ఉంటే మనకు వాటితోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంతో కూడా చేసుకోవచ్చు. లేదా రోజు కుంకుమ పూజ చేసుకుని చక్కగా అమ్మవారికి ఆ కుంకుమ అంతా మనం దాచుకుని పెట్టుకోవచ్చు. శక్తి కొలది మన భక్తి కొలది అంతే. ఇలాగే చెయ్యాలి అలాగే చేయాలి ఏం లేదు. ఒకవేళ ఏమీ పూజలు చేయట్లేదు, మామూలుగా దీపారాధన చేసుకుని ఓం శ్రీమాత్ర అనుకుని మనకి నోటుకు వస్తే చక్కగా ఖడ్గమాల చదువుకోవడం, లలిత సహస్రనామం చదువుకోవడం, లేదు అంటే లక్ష్మీ అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టం, కనకధార స్తోత్రం, ఇవి చదువుకుంటే చాలా మంచిది. చదువుకోకపోయినా విన్నా కూడా చాలా మంచిది. ఇంట్లో మనకు అలా ప్రతిధ్వనిస్తూ ఉంటే ఇల్లంతా ఎంతో పాజిటివ్గా ఉంటుందట. మనం చదువుకోకపోయినా టీవీలో ఎక్కడైనా మన యూట్యూబ్లో అయినా కూడా ప్లే చేసి అలా టీవీలో పెట్టుకుంటే చక్కగా ఇల్లంతా దీపాలు వెళ్ళగానే ఉదయం పూట కానీ అలా చక్కగా శ్రీ సూక్తం కానీ ఇవన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటే కూడా ఎంతో పాజిటివిటీతో ఉన్నట్టు ఉంటుంది ఇల్లంతాను. నేను కూడా ఈరోజు పూజకంతా రెడీ అయిపోయాను. ఏదైతే అమ్మవారికి చీర కడతానో నేను కూడా అదే రంగు అదే బ్లౌజ్ పీస్ పెడతానో అదే రంగు నేను కూడా కట్టుకుందాం, నాకున్న వాటిలో సెలెక్ట్ చేసుకుని దగ్గరలో ఉన్న దాంట్లో కట్టుకుందామని. ప్రసాదాలు కూడా అంతే, మనం ఈరోజు ఇదే చేయాలి అంటే ఓపిక ఉంటే చేద్దాం, లేదు అంటే మనకి ఏది వీలైతే ఆ ప్రసాదం భక్తిగా చేసుకోవడం ఒకటే మన ముఖ్యం తప్ప ఇదే చెయ్యాలి అదే చెయ్యాలి అని ఏం నియమం లేదు. అలా భయంతో చేసుకోకూడదు ఎప్పుడును. నేనైతే ఈరోజు చిత్రాన్నం ఉంది కదా అని చెప్పి నిమ్మకాయ పులిహోర అని చెప్పి నేను అదే చేశాను. రెడీ చేసేసుకుని కొంచెం మాత్రం ప్రసాదం బౌల్ తీసుకుని దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకుని పెట్టుకుని ప్రతిరోజు షోడశోపచార పూజకి నేను ఏర్పాట్లు చేసుకుంటున్నాను కుంకుమ పూజతోటేను. అనుకోకుండా నిన్న పింక్ కలర్ చీరకి పింక్ కలర్ మందారపు పూసింది, ఇవాళ ఆరెంజ్ కలర్ చీరకి ఆరెంజ్ కలర్ మందారపు రెడీగా అనిపించింది. భలే ఏంటో నిండుగా అనిపించింది చూడగా. నేను రేపైతే ఊరు వెళ్ళాల్సి ఉంది, కొంచెం ఎక్కడికి వెళ్తానంటే తప్పకుండా మీకు వీడియోలో షేర్ చేస్తాను. నేను వేరే పని మీద వెళ్తున్నాము.
అందుకని చెప్పానుగా నాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకుని నేను కలశ స్థాపన అంటూ ఏం చేసుకోవాలి. బట్ అమ్మవారి ఫేస్ అలా పెట్టుకుని నేను బ్లౌజ్ పీస్తో అలంకరణ చేసుకోవాలి, అదొక్కటే నా మైండ్లో అనిపించింది. ఒక్కరోజు వెళ్ళి వచ్చేస్తాను కాబట్టి తర్వాత రోజు ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ డే అలంకరణ ఏముంది ఆదివారం అవన్నీ దాని తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను. కోసిన పూలను చక్కగా అమ్మవారి అందరికీ అలంకరణ చేసి జాగ్రత్తగా బ్లౌజ్ పీస్ ఒక్కటి తీసుకుని మళ్ళీ బ్లౌజ్ పీస్ని కొత్త రకాన్ని మళ్ళీ నేను అక్కడ పెట్టుకుంటున్నాను అంతే. ప్రసాదం అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటాము. కుదిరితే ఈ 9 రోజులు కామాక్షి దీపాన్ని పెట్టుకుంటే కూడా మంచిది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పెట్టుకుంటే ఇంకా మంచిది. ఉదయం సాయంత్రం పెట్టుకునేటప్పుడు కుందురు మళ్ళీ తోమాలని అడుగుతున్నారు, అవసరం లేదు. ఒత్తులు మాత్రం తీసేసి మళ్ళీ కొత్తగా నూనె, నెయ్యి, ఆవు నెయ్యో ఏదైనా మీ ఇష్టం వేసుకుని మళ్ళీ దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. కానీ ప్రతిరోజు మాత్రం కుందులు అవి కడుక్కోవాలి. పాత పువ్వులన్నీ తీసి మాలిన్యం ఎక్కడైనా తొక్కని చోట వేసేయాలి. మళ్ళీ ప్రత్యేకంగా మనం ఆ రోజు పూజను కొత్తగా స్టార్ట్ చేయాలి. చక్కగా దీపారాధన అది అయిపోయిన తర్వాత దీపజ్యోతికి అక్షింతలు, బొట్టు, పువ్వు పెట్టి నమస్కరించుకున్నాక అప్పుడు మనం ఆచమనం చేసి గణపతి పూజ చేసుకున్నాక అప్పుడు మనం అమ్మవారు ఏదైతే ఉన్నారో ఇప్పుడు గాయత్రి దేవి అయితే ఆవాహ్యామి, ఓం శ్రీ గాయత్రీ మాతే నమః ఆవాహ్యామి, ఆవాహనం సమర్పయామి, ఓం శ్రీ గాయత్రీ మాతే నమః ఆసనార్థ సింహాసనం సమర్పయామి. అలా 16 ఉపచారాలకి గాయత్రీ మాత పేరు చెప్పి మనం ఒక్కొక్కటి సమర్పిస్తూ ఉంటాము. ఏమి లేకపోతే అక్షింతలు, పువ్వులు ఏది కుదిరితే అది, గంధం అన్నప్పుడు గంధము, అక్షింతలు, పువ్వులు, నీరు, అమ్మవారికి ఒక్కొక్కటి తాగడానికి నీరు ఇచ్చినట్టు, కళ్ళజలు కడుక్కోమన్నట్టు, మొహం కడుక్కోమన్నట్టు, ఆసనం వేసి కూర్చోమన్నట్టు, తర్వాత మంచినీళ్ళు ఇచ్చినట్టు, గంధం సమర్పించినట్టు, అలా ధూపం సమర్పించినట్టు, దీపం సమర్పించినట్టు ప్రతిదీ ఒక్కొక్కటి అమ్మవారికి అలా సమర్పిస్తున్నట్టుగా భావించి మన దగ్గర కుంకుమ ఉంటే కుంకుమ, పువ్వులు, అక్షింతలు ఏది సమర్పించాలనుకుంటే అవి మనం చక్కగా అమ్మ పాదాల దగ్గర వేయడం అంతేను. నేను కూడా అలాగే చామంతి పూలు ఆల్రెడీ కొనుక్కు పెట్టుకున్నాను కాబట్టి వాటిని కూడా కొంచెం చిన్నగా దేవుడి దగ్గర అది పెట్టాను. ముఖ్యంగా నేను కుంకుమ పూజ మాత్రమే చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే పువ్వులు 108 ప్రత్యేకించడం నేను తెప్పించుకోలేదు. బంగారు లక్ష్మీదేవి దగ్గరే కుంకుమ పూజ రోజు చేసుకుందాం అని అనుకున్నాను. ఇగో ఇప్పుడు అష్టోత్తరం అమ్మవారిది. ఓం శ్రీ గాయత్రే నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం పరబ్రహ్మస్వరూపిణ్యే నమః, ఓం పరమార్థప్రదాయే నమః, ఓం జప్యాయే నమః, ఓం బ్రహ్మతేజో వివర్ధిన్యే నమః, ఓం బ్రహ్మస్య రూపిణ్యే నమః, ఓం భవ్యాయే నమః, ఓం త్రికాలధ్యేయరూపిణ్యే నమః, ఓం త్రిమూర్తిరూపాయే నమః, ఓం సర్వజ్ఞాయే నమః, ఓం వేదమాత్రే నమః, ఓం మనోన్మన్యే నమః, ఓం బాలికాయే నమః, ఓం తరుణ్యే నమః, ఓం వృద్ధాయే నమః, ఓం సూర్యమండలవాసిన్యే నమః, ఓం మందేహ దాన ధ్వంసకారిణ్యే నమః, ఓం సర్వకారణాయ నమః, ఓం హంసారూఢాయ నమః, ఓం వృషారూఢాయ నమః, ఓం గరుడారోహిణ్యే నమః, ఓం శుభాయ నమః, ఓం షట్కుంట్రే నమః. మీరు కూడా అందరూ చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నారనుకుంటున్నాను. చెప్పాను కదా, ఏది మనకి వస్తే చక్కగా అది. పొద్దున మనకి ఏమైనా పని ఒత్తిడి వల్ల ఏదైనా చదువుకోవడం కుదరకపోతే సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత చక్కగా దీపాలన్నీ లైట్లన్నీ వేసి మొత్తం ఇల్లంతా చక్కగా లైట్లన్నీ వేసి ఒక అరగంట అయినా కూడా ఇల్లంతా కంతో వెలిగేటట్టుగా పెట్టుకుని మళ్ళీ ఒకసారి దీపారాధన అది చేసుకుని, అంటే మనం మామూలుగా బాత్రూమ్కి వెళ్ళొస్తే బట్టలు కాళ్ళు కడుక్కుని ముంచుకోవచ్చు. ఇంకేదైనా వెళ్ళసి వస్తే కనుక స్నానం చేసేసి మళ్ళీ చక్కగా మంచి బట్టలు కట్టుకుని మళ్ళీ దీపారాధన చేసి మనకి అప్పుడు ప్రశాంతంగా మనకి ఇంకేదైనా చదువుకోవాల్సినవి ఏమైనా ఉంటే కనుక అవన్నీ చక్కగా చదువుకోవచ్చు. కొంతమంది ప్రత్యేకించి సాయంత్రం కూడా మళ్ళీ ఇంత పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చెప్పానుగా, ఎవరి శక్తి కొలది ఎవరి భక్తి కొలది వాళ్ళు అలా చేసుకోవచ్చు. నేను మాత్రం సాయంత్రం దీపారాధన మాత్రం చేసుకుని, నేను పొద్దున్న లలిత సహస్రం చదువుకోలేదు. పొద్దున్న ఖడ్గమాల, కనకధార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, ఇంకొకటి చదువుకున్నాను వేరేదేదోను, బాలా త్రిపుర సుందరి దేవిదేదోను. సాయంత్రం మాత్రం లలిత సహస్రం చదువుకున్నాను నేను. అలాగే మీరు కూడా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అంటే చెప్పాను కదా, ఎవరికి ఎంత వీలైతే అంత చక్కగా ఈ 9 రోజులు అమ్మవారిని సేవించడానికి ఒక చక్కటి అవకాశం మనకి ఇదంతేను. అంటే ఎక్కువసేపు తినకుండా ఉండి పూజ చేసుకునేసరికి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే కనుక ఏదైనా కొంచెం తిని చేసుకోవడం మంచిది. నేను కూడా అలాగే కొంచెం నిన్నైతే పాలలో రస్కులు వేసుకుని తిని చేసుకున్నాను. ఈరోజైతే ఏం తినకుండా పెందరాళ్ళనే కొంచెం ప్లాన్ చేసుకుని చేసేసుకున్నాను. 10:30-11 కల్లా పూజ అయిపోయేలాగాను. మనకు కుదిరితే పెందరాళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం నీరసం రాకుండా, మందుల మీద వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారని అంతే. ఆకలితో ఉండి మనం ఇబ్బంది పడుతూ చేసుకునేసరికి నాకు ప్రతి శుక్రవారం ఇలాగే అయ్యి నేను ఇబ్బంది పడుతున్నాను. అందుకనే ఎవరు ఇబ్బంది పడకుండా చక్కగా ఏదైనా కొంచెం తిని చేసుకుంటే ఏం పర్వాలేదు.
మా ఇంట్లో ఈరోజు అమ్మవారు ఎలా ఉన్నారు, గాయత్రి మాతలాగా అలంకరణ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సింపుల్గానే ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నేను ఎలా పూజ చేసుకుంటున్నానో అలాగే మీకు సింపుల్గానే షేర్ చేస్తున్నాను. విడిగా ఏదో అలంకరణ కోసం చేసుకున్నవి అవి ఏమీ కాదు. సింపుల్గా అందరిలో చేసుకున్నట్టుగానే నా పూజ ఉంటుంది అంతేను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ మిమ్మల్ని నేను ఆదివారం వీడియోలో తప్పకుండా కలుస్తాను. అంతవరకు బాయ్.